అందరికీ నమస్కారం. శ్రీమాత్రి నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. ధనుసు రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. ఏప్రిల్ 8వ తేదీన ధనుసు రాశి వారికి శివుడు మూడో కన్ను తెరవబోతున్నాడు. అయితే ఎవరి జీవితంలో ప్రళయం రాబోతుంది, ఎందుకు మూడో కన్ను తెరవబోతున్నాడు అనే పూర్తి అంశాలను మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. ధనుసు రాశి వారు ఏప్రిల్ 8వ తేదీన అయితే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అలాగే ఏ అంశాలను అయితే ధనుసు రాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి, పూర్తి అంశాలని మన ఛానల్లోనే క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే పూర్తిగా చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధనుసు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనుసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు. ఇక ధనుసు రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు. అలానే ఈ రాశిలో ఉన్న వ్యక్తులకి ఎప్పుడు కూడా జీవితం పట్ల ఒక మంచి అవగాహన అనేది ఉంటుంది. అలాగే మీరు చాలా క్రమశిక్షణతో ముందుకు సాగిపోతూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. వీరికి ఎప్పుడు కూడా క్రమశిక్షణ అంటే ఎక్కువగా ఉండాలి అనేటువంటి ఆలోచన వీరిలో ఉంటుంది. క్రమశిక్షణతో ముందుకు సాగిపోతూ ఉంటారు. కుటుంబం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. కుటుంబం యొక్క విషయాలలో చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ ఉంటారు. వీరు ఒక్కసారిగా బరువు బాధ్యతలను తీసుకున్నట్లయితే కనుక ఇక పొరపాటున కూడా వారిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయరు. ఆ బాధ్యతలను, ఆ బరువుని సక్రమంగా నిర్వహిస్తుంటారు. కుటుంబం యొక్క సంరక్షణ కొరకు ఏదైనా సరే కష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా వీరి యొక్క జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. ఇక చాలా రకాలుగా కూడా కష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే వీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం అనేది ఉంటుందని వీరి అయితే నమ్ముతూ ఉంటారు. వీరి యొక్క జీవితంలో మంచి పనులు చేస్తూ ముందుకు సాగిపోతూ ఉంటారు. కుటుంబంలో కూడా మంచి అంటే మంచి వ్యక్తిగా వీరు నడుచుకోవడం అనేది జరుగుతూ ఉంది. మంచి వ్యక్తిగా పేరు పొందడం అయితే వీరు జరుగుతుంది. అంటే వీరు ఆపదలో ఉన్న వారికి అన్నం పెడుతూ ఉంటారు. ఆపదలో ఉన్నటువంటి వారిని రక్షించడంలో చాలా ముందు ఉంటారు ఈ రాశివారు. అంతేకాకుండా ఎంతటి ఆపదలో ఉన్నా సరే ఈ ధనుసు రాశి వారికి ఉన్నా లేకపోయినా ఇతరులకి మాత్రం దానం చేయడంలో ముందుంటారని చెప్పుకోవచ్చు. ఇతరులకి ఖచ్చితంగా దానం అయితే చేస్తూ ఉంటారు. దాన గుణం అనేది ఈ రాశిలో ఎక్కువగా ఉంటుంది. ఇక ధనుసు రాశి వారికి దానం చేసేటువంటి గుణం అయితే అధికంగా ఉంటుంది. అయితే రాశి వారికి తప్పకుండా మంచి జరిగేటువంటి అవకాశాలు అయితే వీరి జీవితంలో అయితే కనిపిస్తూ ఉంటాయి. వీరి గోచారం అనేది చాలా అనుకూలంగా ఉన్నందువలన వీరి సమయంలో ఏదైనా నూతన వ్యాపారం చేయాలనుకున్న వారు, నూతనంగా ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకున్న మీకు అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రం తప్పకుండా ఆలోచించండి. అలానే అనుభవజ్ఞులైనటువంటి సలహాలను, సూచనలను అయితే మాత్రం మీ యొక్క పెట్టుబడులను ముందుకైతే సాగించండి. అలానే మీరు అనుభవజ్ఞులైనటువంటి వారి చేత పెట్టుబడులు అడిగి తెలుసుకొని పెట్టుకోండి. అంతే తప్ప అనుభవం లేకుండా ఎక్కడ పడితే అక్కడ అధిక మొత్తంలో డబ్బునైతే వృధా చేయకండి. ఇక ఈ ధనుసు రాశి వారి విషయంలోకి వస్తే కనుక వీరి యొక్క జీవితంలో ఇది వరకు మీరు మీ యొక్క బంధువర్గంలో కావచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, లేదా స్నేహితుల దగ్గర కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, కొంతమంది వ్యక్తులు మానసికంగా క్షోభకు గురైన పరిస్థితులు అయితే చూశారు. కొన్ని పరిస్థితుల ప్రభావం కారణంగా మీరు మానసికంగా ఎంతగానో కుంగిపోయారు. ఇక వారి మూలంగా మీరు చెడు పేరు అయితే వచ్చింది. వారి మూలంగా మీకు చేయని తప్పు, నిందలు, ఆరోపణలు అయితే ఎదుర్కోవాల్సి అయితే వచ్చింది. మీకు గురించి బయటకు బాగానే మాట్లాడుతూ, మీ ముందు మీలాగానే మాట్లాడుతూ, మీ వెనకాల మాత్రం మీ గురించి మాత్రం చెడు ప్రచారం అయితే ధనుసు రాశి వారు అయితే చేస్తున్నారు. వారి యొక్క జీవితంలో ఈ సమయంలోనైతే ప్రళయం అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మీ పట్ల వారు ప్రవర్తించిన తీరుకు ఆ పరమశివుడు వారిపైన ఆగ్రహాన్ని చూపించబోతున్నాడు. ఎందుకంటే ధనుసు రాశి వారు చాలా దానగుణం అని చెప్పుకున్నాం కదా.
వీరి దాన గుణం అనేది పరమశివుడికి చాలా వరకు ఎంతగానో ఈ ధనుసు రాశి వారికి అయితే శివుడి యొక్క అనుగ్రహం అనేది ధనుసు రాశి వారి మీద ఉంది. ఎందుకంటే వీరి ఈ దానగుణం అనేది పరమశివుడికి చాలా ఇష్టం కనుక ఈ పరమశివుడైతే వీరి మూడో కన్ను అయితే తెరిచి వారికి అయితే గుణపాఠం అనేది నేర్పించబోతున్నాడు. వారి జీవితంలో ఇది వరకు మీ పట్ల ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో అది చాలా తప్పు అనే విషయాన్ని వారికి ఖచ్చితంగా అర్థం చేసేటట్టు చేస్తాడు. దీనికి ఆ పరమశివుడు వారి శిక్ష దలుచుకున్నాడు. వారి జీవితంలోకి చక్కటి గుణపాఠం అయితే నేర్పించబోతున్నాడని చెప్పుకోవచ్చు. పరమశివుడు అనుగ్రహం పైన ఉంటుంది. ఆ పరమశివుడి యొక్క ఆగ్రహం మీకు కీడును చేసిన వ్యక్తి పైన ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో వారి జీవితంలో వారు ఖచ్చితంగా గుణపాఠం అనేది నేర్చుకునే విధానంగానైతే శివుడు వారికి పరీక్షించి తలుచుకున్నాడు. అలాగే వారి జీవితంలో వారు చేసినటువంటి తప్పేంటో గుర్తించి ఆ తప్పులను సర్దించుకోవడానికి మిమ్మల్ని క్షమాపణలు కూడా అడుగుతాడు. ఈ విధంగా మీ జీవితంలోనే అద్భుతమైన కీలకమైన పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు. కనుక ఇక ధనుసు రాశి వారి అయితే చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కష్టాన్ని నమ్ముకుంటూ ఉంటారు. అలాగే ఎవరైనా ఆపదలో ఉంటే వీరు అసలు ఊరుకోరు. ఎందుకంటే వీరికి చాలా జాలి గుణం అనేది వీరిలో అధికంగా ఉంటుంది. అందరికీ సహాయం చేసేటువంటి సహాయం అయితే గుణం అయితే ఉంటుంది. దాన ధర్మాలు అయితే వీరు అధికంగా చేస్తూ ఉంటారు. అందుకే ఆ శివుడి యొక్క ఆగ్రహాన్ని మీరు ఎవరైతే చెడు ప్రచారం చేశారో, వీరి యొక్క నిందలు ఆరోపణలు చేశారో వీరికి ఆ పరమశివుడి యొక్క మంచి గుణపాఠం అయితే వీరికి నేర్పించబోతున్నాడు. అందుకే వీరి జీవితంలో ఆ పరమశివుడు అనేది మూడో కన్ను తెరవబోతున్నాడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారికి అంతటి చక్కటి గుణపాఠం అనేది వీరి శత్రువులకైతే నేర్పించబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఈ ధనుసు రాశి వారికైతే ఈ సమయంలో చాలా అనుకూలమైన పరిస్థితులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. ఇక ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా లభిస్తుంది. కనుక మీరు ప్రతి సోమవారం శివుడికి అభిషేకం అయితే చేయండి. ఇలా అభిషేకం చేయడం వల్ల శివుడి అభిషేక ప్రియుడు కనుక మీ యొక్క కోరికలు ఏవైనా ఉన్నా సరే తప్పకుండా ఆ శివుడు నెరవేరుస్తాడు. అలాగే శివుడి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా మీపై ఎప్పుడు కూడా ఉంటుంది. అలాగే ధనుసు రాశి వారు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ చేయడంలో అత్యంత ప్రమాదకరమైన అంశం కాబట్టి ఈ విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. మీ జీవితంలోకి ఆహ్వానించినట్లయితే అవుతుంది. కాబట్టి ఈ రాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలి. మీ జీవితంలో వారు ఎటువంటి అవమానాలు సృష్టించారో అలాంటి అవమానాలు కూడా ఇప్పుడు ఎదుర్కోబోతున్నారని మీ శత్రువులు. కనుక మీ జీవితంలో కీలకమైన మార్పులన్నిటివి చోటు చేసుకోబోతున్నాయి. కనుక ఎవరైతే వాహనాలు నడిపిస్తారో వారైతే కాస్త ఆ రోజున జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కాబట్టి సంపద యొక్క పరిస్థితి మెరుగు లక్షణాలు తల్లితరపు నుండి కూడా ఆస్తుల లాభం చేకూరుతుంది. మరియు భార్యాభర్తల ప్రేమానురాగాలు పెరుగుతాయి. ప్రేమికులకు ఉన్నటువంటి ఆటంకాలు అవరోధాలు తొలగించబడతాయి. ఆరోగ్య విషయంలో పూర్తి శ్రద్ధ పెట్టాలి. ఆహార విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఈరోజు బయట ఆహారాన్ని తీసుకోకుండా ఉంటేనే మంచిది. కొన్ని మంచి ఆఫర్ల నుండి మీరు మంచి వస్తువులను కొనుగోలు చేస్తారు. మనసులో ఆందోళన లేకుండా చూసుకోవాలి. ఈరోజు కుటుంబ విషయాలపైన ఆసక్తిగా ఉంటారు. సంభాషణ మీద ప్రాధాన్యత వహిస్తారు. పరిస్థితులను అవలంబిస్తారు. వేగంగా అన్ని పనులు చేస్తారు. మంచి పని యొక్క ఫలితం మీరు ఖచ్చితంగా దక్కించుకోగలుగుతారు. ఆనందం యొక్క వాతావరణం కలిగి ఉంటారు. ఈ రాశివారు ప్రియమైన వార్త ఆనందాన్ని పంచుకుంటారు. ఈరోజు ఆరోగ్యం బాగా లక్షణాలు కనిపిస్తున్నాయి. ప్రైవేటు విషయంలో ఓపిక ఉండాల్సి ఉంటుంది. ఇంకా పెద్ద వ్యక్తుల విషయాలు కూడా సాధ్యమవుతుంది. హార్డ్ వర్క్తో పనులు చేస్తారు. ఈ యొక్క రాశివారు మాత్రం ప్రవర్తనతో అందరినీ కూడా మెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాధ్యతలు నిర్వర్తించుకుంటారు. సామరస్యంతో పనులు చేస్తారు. మరి సోమరితనం లేకుండా చూసుకోవాలి. ఉత్సాహంతో ముందుకు నడవాలి. పెద్ద ఆలోచనలు కొనసాగించాలి. వ్యక్తిగత పనిపైన ఆసక్తి పెరుగుతుంది. నూతన వాహనాలకు అనుకూలమైన రోజుగా ఉంది. సక్సెస్ శాతం ఎక్కువ కనిపిస్తుంది. విద్యార్థులు మెరుగైన ఫలితాలు అందుకోవడం జరుగుతుంది.
పరీక్షలకు తప్పకుండా విజయవంతులు అవుతారు మరియు మంచి విజయాన్ని అందుకోవడం అనేది తప్పకుండా సాధ్యమవుతుంది. అవరోధాలు కలగకుండా చూసుకోవాలి. ఆటంకాలు లేకుండా ప్రవర్తించాల్సి ఉంటుంది. మీరు ఎటువంటి విషయాలనైనా సరే జాగ్రత్తగా తీసుకోవాలి. చిన్న సమస్యనే కదా అని మీరు నిర్లక్ష్యం అయితే చేస్తే పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. మరికొన్ని విషయాల్లో కూడా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.